హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అలర్ట్ అండి. మే 1వ తేదీ నుంచి మే 1 నుంచి 12 వరకు ఇవన్నీ మూసివేత. మరి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఇప్పుడే అందిన ఒక అత్యంత కీలకమైన తాజా సమాచారం ప్రకారం వచ్చే మే నెలలో సామాన్య ప్రజలందరూ తమ దైనందిన ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి ఎంతో అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మే 1 తేదీ నుండే ఈ నిబంధనలు అమల్లోకైతే రానున్నాయి. దీని ప్రకారం మే నెలలో మొత్తం ఏకంగా 12 రోజుల పాటు వివిధ కారణాల వల్ల సెలవులు నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా మన నిత్యావసరాలలో ఒకటైనటువంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఈ సెలవులు భారీ ప్రభావాన్ని చూపనున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ బ్యాంకు పనులను ముందే ప్రణాళిక చేసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ నిబంధనల ప్రకారంగా మరియు వివిధ రాష్ట్రాల్లో ఉండే పండుగలు, పర్వదినాలను బట్టి ఈ సెలవుల జాబితాను రూపొందించారు. దీనివల్ల సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు సమాచారం అందించడం ఈ వార్త యొక్క ముఖ్య ఉద్దేశ్యము. మే నెలలోని సెలవుల వివరాలను మనం లోతుగా పరిశీలిస్తే నెల ప్రారంభంలోనే అంటే మే 1 తేదీన మనకు మొదటి సెలవు ఎదురవుతుంది. మే 1 తేదీనే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా మే డేగా అయితే జరుపుకుంటాము. దీనికి తోడు అదే రోజున బుద్ధ పౌర్ణిమ పర్వదినం కూడా రావటం వల్ల దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. ఇక మే 3వ తేదీన మనకు మొదటి ఆదివారం అనేది వస్తుంది. సాధారణంగా ఆదివారాలు బ్యాంకులు పనిచేయవు కాబట్టి ఆ రోజు కూడా లావాదేవీలకు విరామం అయితే ఉంటుంది. మే 9వ తేదీ వచ్చేసరికి అది రెండవ శనివారం అవుతుంది. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారంగా రెండవ మరియు నాలుగవ శనివారాలు సెలవు దినాలు కాబట్టి ఆ 2 రోజులు బ్యాంకులైతే మూసి ఉంటాయి. మరి 9వ తేదీ తర్వాత 10వ తేదీ మరుసటి రోజు ఆదివారం రావడంతో వరుసగా 2 రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఇది వినియోగదారులపై ప్రభావం అయితే చూపనుంది. మరిన్ని వివరాల్లోకెళ్తే మే 16వ తేదీన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల సంస్కృతి మరియు సంప్రదాయాలను గౌరవిస్తూ స్థానిక ప్రభుత్వాలు సెలవులను అయితే ప్రకటించాయి. వెంటనే మే 17వ తేదీన ఆదివారం రావటం వల్ల సెలవు కొనసాగుతుంది. మే 23వ తేదీలో నెలలో 4వ శనివారం కావడంతో బ్యాంకు పని చేయవు. అలాగే మే 24వ తేదీన ఆదివారం కావడంతో వరుసగా 2 రోజులు సెలవులైతే వస్తాయి. మే 26వ తేదీన ప్రముఖ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక సెలవులను అయితే అమలు చేస్తున్నారు. మే 27వ తేదీన ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకునే బక్రీద్ పండుగ ఉంది. ఇది జాతీయ స్థాయి సెలవు కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి. మే 28వ తేదీన కూడా కొన్ని ప్రాంతాల్లో అదనపు సెలవులను ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఆయా ప్రాంతాల స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. చివరగా మే 31వ తేదీన నెలలో ఆఖరి రోజు ఆదివారం కావడంతో ఆ రోజు కూడా బ్యాంక్ అయితే పనిచేయవు. మరి ఈ 12 రోజుల సెలవుల వల్ల సామాన్య ప్రజలకు ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఏమిటంటే నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది. బ్యాంకులు వరుసగా మూసి ఉండటం వల్ల ఏటీఎంలలో నగదు త్వరగా అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అవసరమైనంత నగదును ముందుగానే దగ్గర ఉంచుకోవడం మంచిది. అయితే బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ డిజిటల్ చెల్లింపులైనటువంటి నెట్ బ్యాంకింగు, మొబైల్ బ్యాంకింగు, గూగుల్ పే, ఫోన్‌పే వంటి యూపీఐ యాప్‌లు సేవలైతే 24 గంటలు పాటుగా అందుబాటులోనే ఉంటాయని ప్రతి ఒక్కరూ గమనించాలి. కేవలం చెక్కుల క్లియరెన్స్, నగదు డిపాజిట్లు లేదా లోన్ సంబంధిత పనుల కోసం బ్యాంకులకు వెళ్లాల్సి వస్తే మాత్రము ఈ 12 రోజుల సెలవుల క్యాలెండర్‌ను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మీరేదైనా ముఖ్యమైన వ్యాపార లావాదేవీలు చేయవలసి వస్తే చివరి నిమిషం దాకా వేచి ఉండకుండా మే నెల ప్రారంభంలోనే పూర్తి చేసుకోవడం ఉత్తమము. ఈ సమాచారాన్ని అంటే ఈ వీడియోని మీ యొక్క తోటి మిత్రులకు, కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వారు కూడా ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలైతే తీసుకోగలరు. వారికి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుందని అయితే ఆశిస్తూ ఉన్నాము. ఒక ప్రణాళిక ప్రకారంగా వ్యవహరిస్తే ఈ సెలవుల వల్ల ఎటువంటి అసౌకర్యం కలగకుండా మీ పనులను సజావుగా పూర్తి అయితే చేసుకునే బాధ్యత మీకైతే ఉంది. ఒక ప్రణాళికాబద్ధంగా అయితే వ్యవహరించవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.